ఈరోజు మనం నరదృష్టి గురించి మరియు దాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. మన పెద్దలు చెప్పిన ప్రకారం ఇతరుల అసూయ లేదా చెడుచూపు మనపై పడితే దాన్ని నరదృష్టి అంటారు. దీనివల్ల మన పనులు ఆలస్యం అవటం, అలసటగా అనిపించటం, ఇంట్లో చిన్న చిన్న సమస్యలు రావటం జరుగుతుందని నమ్మకం. మొదటిగా దిష్టి తీసే పద్ధతి గురించి చూద్దాం. ఒక నిమ్మకాయ మరియు 3 లేదా 7 మిరపకాయలు తీసుకుని వాటిని తల చుట్టూ 3 సార్లు తిప్పాలి. తర్వాత వాటిని ఇంటి బయట పడేయాలి. ఈ విధానం చెడు ప్రభావాలను తొలగిస్తుందని మన సంప్రదాయం చెబుతుంది. ఇక రెండవ పద్ధతి ఉప్పు నీటితో స్నానం చేయటం. వారానికి ఒకసారి రాయి ఉప్పును నీటిలో వేసుకుని స్నానం చేస్తే మన శరీరంలో ఉన్న నెగటివ్ ఎనర్జీ తగ్గుతుందని నమ్మకం. స్నానం చేసిన తర్వాత మనసు తేలికగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. మూడవది మంత్రజపం. ప్రతిరోజు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించటం మంచిది. ఈ మంత్రం మనసుకు శాంతి ఇచ్చి చెడు ప్రభావాలను దూరం చేస్తుందని విశ్వాసం ఉంది. ఇంకా ఒక చిన్న సూచన: ఇంటి ముందు నిమ్మకాయ మరియు మిరపకాయలు కట్టడం. ఇది దృష్టిని అడ్డుకుంటుందని చాలామంది నమ్ముతారు. ఇలాంటివి మన సంప్రదాయంలో చాలా కాలంగా వస్తున్న పద్ధతులు. ఈ విధంగా చిన్న చిన్న మార్పులు మన రోజువారీ జీవితంలో చేసుకుంటే మనకు మానసిక ప్రశాంతత మరియు ధైర్యం పెరుగుతాయి. ఇవి విశ్వాసానికి సంబంధించిన పద్ధతులు అయినప్పటికీ